నువ్వు రోజు మందు తాగుతున్నావు, పెళ్లికి ముందు చెప్పలేదే? నువ్వు కూడా రోజు నా రక్తం తాగుతున్నావు, పెళ్లికి ముందు చెప్పలేదే? నిజం చెప్పినా కానీ కొడతారా? నాన్నగారు మీకోసం నేను స్పెషల్ గా వంట చేశాను నాన్నగారు. మీ అమ్మ అడగపోయింది వంట చేయకుండా, అమ్మ బజారుకు పోయింది, అందుకే నేను ఈరోజు స్పెషల్ గా వంట చేశాను మీకోసం. ఇప్పుడు నాకు ఆకలి కాలేదులే, మమ్మల్ని తింటాను. నేను వంట చేస్తే మాత్రం తినర్లే, పైకేమో నా కూతురు బంగారం అంటుంటారా, ఇన్ని ఉత్తమ మాటలే కదా అమ్మా. సరే ఇవ్వు అమ్మా, ఇన్సూరెన్స్ కాగితాలు బీరువాలో ఉన్నాయి చూసుకోమ్మా. అమ్మా తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమ్మా. మాటల తర్వాత తిన్నానా? నీకోసం ఎంత స్పెషల్ గా వంట చేశాను, ఆఖరికి మొత్తం తినకుండానే పోయావు. ఇంకోటికాయ తాలింపు కూడా చేశాను, ఎవరు తినాలేదు ఇప్పుడు? అమ్మా నీకోసం తాలింపు చేశాను, వచ్చి తినవే. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా. ఏమైందిరా బంగారం? అందరూ స్కూటీలో కాలేజ్ వెళ్తుంటే నేనేమో రోజు బస్సులో వెళ్ళాలా? నేను వెళ్ళిపోతాను అంతే. దానికే బాధపడతారు ఎవరన్నా? లేదా నీకు రేపే నీకు స్కూటీ తీస్తా సరేనా? నానా ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా నేను. Give some respect. సిగ్గుందా నీకు? పెళ్ళే కూడా సిగ్గు లేకుండా కూర్చొని తుడుస్తున్నావు. నాన్న మరేమో నిలబడుకొని తుడుగురా, ఈజీ. ఏమండి పులిహోర ఎలా ఉంది? ఉప్పు లేదు, కారం లేదు, ఏమి లేదు అసలు. నిజం చెప్తారా, నీకు వంట చేయడమే రాదు? అది చేసింది ఏం కాదు, మా చెల్లెలు. బావా ఎలా ఉంది? సూపరా. నాన్నగారు కొంచెం డబ్బులు కావాలండి బుక్స్ తీసుకోవడానికి. ఎంత? 3000. ఎంత మారిపోయావురా? మీ ఫ్రెండ్స్ తో కలిసి తాగడానికి నీకు 3000 కావాల్సి వచ్చింది కదా. సిగ్గు లేదంటారా నీకు 3000 అడగడానికి? నాన్న మరేమో మాట్లాడుకో, వెళ్ళి మీ అమ్మ అడిగి తీసుకో. అమ్మా డబ్బులు కావాలమ్మా బుక్స్ కి. ఎంత? 6000 అంట. డబ్బులు అడిగేటప్పుడు నన్ను కూడా దృష్టిలో పెట్టుకుని అడగాలి. ఎంత చదివిచ్చినావే? 500 వదినా. అదేంటే ప్లేట్ భోజనం 2000 అంట. 500 చదివిస్తే ఏం బాగుంటది? ఇది మరీ బాగుంది. ప్లేట్ భోజనం 5000 అంటే మనం 5000 వేస్తామా ఏంటి? వాళ్ళకున్నది వాళ్ళు పెట్టారు, మనకున్నది మనం వేస్తున్నాం. ఫ్రూట్ సలాడ్ తింటారా అండి? ఇవ్వండి. ఇంకో 2 స్పూన్లు వేయొచ్చు కదా. ఓకే 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 ఓకే. ఇంకా 2 స్పూన్లు ఏమైనా కావాలా? మీరు బాగానే సెలెక్ట్ చేసుకున్నారు. అందంగానే ఉంది, పిల్ల సమ్మగా ఉంది. ఏదో టోల్ని పడేయాలంటే ఇలాగే ఉండాలేమో. జిమ్, డైట్ కంట్రోల్. అమ్మా నా పర్సులో 1000 రూపాయలు ఉండాలి, కనిపించిందా? వినిపించట్లా. నా పర్సులో 1000 రూపాయలు ఉండాలి, కనిపించిందా లేదా? వినిపించట్లేదు. 1000 ఉండాలి, కనిపించిందా లేదా? ఒక పని చేయి, నువ్వు వచ్చి నా ప్లేస్ లోకి వచ్చి నీకు వినిపిస్తుందా లేదా అప్పుడు చెప్పు. తమ ప్యాంట్ జోబీలో సిగరెట్ ప్యాకెట్, లైటర్ కనిపించింది, ఎవరిది? వినిపించట్లేదు మా. నీ బ్యాగ్ లో మందు సీసా కనిపించింది, ఎవరితో ఆయన? వినిపించట్లేదు మా. మన పక్క వీధిలో అమ్మాయిలు ఏడిపిస్తున్నారని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కుక్కను కొట్టి నడుకుంటారంట. ఆ బ్యాచ్ లో నువ్వు ఉన్నావంటరా? అరే నిజమే మా, ఇక్కడ కూర్చుంటే ఒక్క మాట కూడా వినిపించలేదు.